శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సరే, ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్ లో సీనియర్ నటుడు శివకృష్ణ గారి గురించి చెప్పుకుందాం. శివకృష్ణ గారు సీనియర్ నటుడు ఏంటంటే బాబు, చాలా చాలా స్పెసిఫిక్ నటుడు. కరెక్ట్. సీనియర్ గా స్పెసిఫిక్. ఎందుకంటే ఆయన కమర్షియల్ ఆర్టిస్ట్ కాదు, పర్పస్ఫుల్ సినిమాలో చేశాడు ఆయన. ఏమండి, ఏది సమాజానికి ఉపయోగపడే సినిమాలో చేశాడు ఆయన. సమాజానికి ఉపయోగపడే క్యారెక్టర్లే చేశారు. కానీ ఆయన పుట్టింది రాజవంశం, జమీందారులు. పశ్చిమ గోదావరి జిల్లాలో అజ్జారంలో 1955లో పుట్టాడు ఆయన. ఆయన తండ్రి పెన్మెచ్చ నరసింహరాజు గారు సుభద్రమ్మ దంపతులకి పుట్టాడు ఆయన. వీళ్ళు జమీందారులు. జమీందారులు అంటే ఇక కోనసీమలో జమీందారులు అంటే ఇక 100 ఎకరాలు 1000 ఎకరాలు ఉంటాయి కదండి. వాళ్ళ వ్యాపారం ఇచ్చే ఏం చేస్తారు. ఈయన ఫిలాంథ్రఫిస్టు, వీళ్ళ నాన్నగారు. వీళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? ఇద్దరు ముగ్గురు ఉన్నారండి. వీళ్ళు ఫిలాంథ్రఫిస్ట్, దానశీలి. ఈయన ఈ నాన్నగారు సర్వీస్ ఓరియంటెడ్. ఎప్పుడు కూడా తన డబ్బుల గురించి ఆలోచించేవాడు కాదు, ప్రజలకు ఏం చేయాలని ఆలోచించేవాడు ఆయన. రాజవంశంలో మహారాజులాగానే ఆయన ప్రజల కోసం ఆలోచించేవాడు ఆయన. ప్రజలకు ఏమైనా సౌకర్యాలు కావాలంటే అది చేసేవాడు ఆయన. అక్కడ ఏం చేశాడంటే, గవర్నమెంట్ చేస్తుంది అని ఎదురు చూడకుండా తనే ఒక మట్టి రోడ్డు ఉంటే దాంట్లో సిమెంట్ రోడ్డు వేయించాడు ఆయన, 5 కిలోమీటర్లు. చెన్నారెడ్డి గారి టైంలో చెన్నారెడ్డి గారు పిలిచి, నీ పేరు పెడతాను, పెన్మెచ్చ నరసింహరాజు రోడ్డు అని పెడతాను. ఏమండి, నేను సేవ చేసింది, సేవ చేయటం నా ధర్మం. సేవ చేసి పేరు తెచ్చుకోవడానికి, పేరు చెప్పించుకోవడానికి కాదు నేను రోడ్డు వేసింది, నేను చేయను సార్ అన్నాడు. తర్వాత ఆ విలేజ్లో బస్సు సర్వీస్ లేకపోతే బస్సు వేయించాడు ఈయన సొంతంగా, సొంత డబ్బులతోటి. ఆ బస్సు కోసం రోడ్డు వేయించాడు. అక్కడ టెలిఫోన్ లేకపోతే టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టించాడు ఈయన, వీళ్ళ తండ్రి గారు. నేను చెప్పేది అంటే, ఈ ఎవరు వచ్చినా, ఆ ఊరికి ఆఫీసర్లు వచ్చినా, ఎవరు వచ్చినా, అతిథులు వచ్చినా వీళ్ళ ఇంట్లో భోంచేయాల్సిందే. రాజుల ఇంట్లో భోంచేయాల్సిందే. మనం ఆహుతి ప్రసాద్ గారి క్యారెక్టర్ ఒకటి చెప్పుకున్నాం ఉన్నది, ఇంట్లో ఎవరు వచ్చినా ఇంట్లో భోంచేయాలని, అలాంటి క్యారెక్టర్ అనమాట. ఏమండి, వీరికి ఈ శివకృష్ణ గారికి అన్నదమ్ములు అందరూ ఉన్నారండి. వాళ్ళు శివకృష్ణ గారు బాగా చదివించాలని ఉండేది ఆయనకి. ఈ జమీందారీ వ్యవస్థ ఉన్నా కూడా చదివించాలని ఉండేది కనుక ఆ ఊరికి కావాల్సిన సర్వీస్ అంతా చేసేవాడు ఆయన. ఎవరైనా అక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఈయన వాళ్ళందరికీ, వీళ్ళకి బట్టలు కానీ, పెళ్ళిళ్ళు జరిగితే కానీ, వీళ్ళు తాళిబొట్లు ఇవి బట్టలపై ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం, ఆర్థిక సాయం చేయటం, అంత మొత్తం రాజులు ఎలా చేస్తారో అలా చేసేవారండి ఆయన. వారింటికి వచ్చి అడిగేవారు ముందు. ఇంత 5 కిలోమీటర్లు రోడ్డు వేశారంటే దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోండి. ఒక టెలిఫోన్ ఎక్స్చేంజ్ పెట్టాడు, ఎవరికి సౌకర్యం లేదని. ఒక బస్సు వేయించాడు ఆయన. ఎందుకు రిపీట్ చేస్తున్నారంటే అండి, అప్పట్లో వాళ్ళు ఎలా ఆలోచించేవారంటే, స్వార్థరహితంగా ఆలోచించి తమ డబ్బుని సద్వినియోగం చేసుకున్నారు, ప్రజల కోసం సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి చేశారు. తర్వాత ఈయన ఈ కాలక్రమంలో వ్యాపారం ఇచ్చి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాడు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ద్రాక్ష తోటలు కొన్నారు ఆయన. వ్యవసాయం మీద ఎక్కువ ఆధారితోడు, వ్యాపారం చేస్తూ ద్రాక్ష తోటలు మెయింటైన్ చేసేవారు. అంటే రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది ఇదనమాట శివకృష్ణ గారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఈ నటుడు అవ్వాలని అవసరం లేదు, నటుడు అవ్వాలన్న కోరిక అంతకంటే లేదు. ఏమండి, ఇక్కడే ఎడ్యుకేషన్ బాగా చురుకైన, చదువులో చాలా చురుకైన విద్యార్థి శివకృష్ణ గారు. ఇలా చదువుకుంటూ ఇచ్చేస్తున్నారు. తండ్రి కూడా చదువుకే ప్రాధాన్యత ఇచ్చాడు ఆయన. కొడుకుని చదువుకోవాలని ఇచ్చేశాడు. ఎప్పుడు కూడా భేషజాలకు కూడా తన అవకాశం ఇవ్వద్దని చెప్పేవాడు కొడుకులకి. మనం ఇంత ఉన్నవాళ్ళం అని ఎప్పుడు బహిర్గతం చేయకూడదు, మనం ఎప్పుడు సామాన్యుల్లాగానే ఉండాలి. ఇది సామాన్యులతో అయితే మనతో మాట్లాడతారు వాళ్ళు, మనం భేషజం ప్రదర్శించామనుకో మనకు మనుషులు దూరం అయిపోతారు, మనుషులకు దగ్గరగా ఉండటం అనేది డబ్బున్న వాళ్ళ పని అని చెప్పి ఆయన ఇచ్చేసేవాడు. ఈ శివకృష్ణ గారు చదువుకునేటప్పుడు ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమాని, ఫ్యాను. ఎన్టీఆర్ లాగా ఉండాలని అనుకునేవాడు ఈయన ఒక్కోసారి. హైటు పర్సనాలిటీ ఉన్నాడు కదా, ఎన్టీఆర్ లాగా తను నటించాలి అని అనుకునేవాడు. కానీ ఇంటి దగ్గర ఈయన కొడుకు ఎలాగైనా సరే డాక్టర్ చేయాలని తండ్రి గారి ఉద్దేశం.
దానికి ఒక 5,000 ఇచ్చి ఒక వ్యక్తిని మీడియేటర్ని పిలిపించి సీట్ తీసుకురమ్మని చెప్పేసి గుల్బర్గాకు ఎక్కడికో పంపించారు ఆయన. ఎవరినో ఒక మనిషి ఇచ్చి నా కొడుక్కి సీటు తీసుకురమ్మని. తీస్తే ఆడు తాగి డబ్బులు ఖర్చు పెట్టేసి సీట్ లేకుండా వచ్చేసాడు. చీట్ చేశాడు మొత్తం. చీట్ చేసిన తర్వాత ఇక బీకామ్లో చేరాడు. ఇక్కడ బీకామ్లో చేరి బీకామ్ పాస్ అయ్యాడు. అయిన తర్వాత ఎలాగ ఈ సినిమాలు చూస్తారు కదండి, సినిమాలు చూసిన తర్వాత ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూసేవాడు ఆయన. నేను కూడా సినిమా యాక్టర్ని అవుతాను అంటే ముందు అనుకోలేదు. ఎన్టీఆర్ లాగా ఒక సినిమా 2 సినిమాల్లో చేస్తాను అని చెప్పేసి ఆయన అడిగాడు తండ్రి. చేయడానికి వీల్లేదు, నువ్వు ఉద్యోగం చేసుకో అని చెప్పేసి తన ఫ్యాక్టరీలో తను తన ఓన్ దీంట్లోనే క్లాస్ 4 ఎంప్లాయ్ చేశాడు ఆయన. సింపుల్గా బతకాలి ఎప్పుడు కూడా. నీకు ఇది వచ్చిందనుకో, అధికారం ఉందనుకో, ఇదిగా ఉంటుంది మనకి. అసలు ముందు కామన్ మ్యాన్ ఎలా బతుకుతాడో తెలుసుకోవాలంటే నువ్వు చిన్న ఉద్యోగం చేయాలి మన కంపెనీలోనే, మనకి ఇది రాకూడదు అని చెప్పేసి క్లాస్ 4 క్లర్క్గా ఉద్యోగం ఇచ్చాడు ఆయన. ఆ ఉద్యోగం చేస్తుండగా అప్పుడు ఈయన కోరిక అడిగాడు ఆయన, నేను ఒక సినిమాలో చేస్తాను, ఇది చేస్తే ఇదంటే అప్పుడు ఒక ఫ్రెండ్ ఎవరో దొరికితే, నాటకాలు అనుభవం లేదు కదా నీకు, నాటక అనుభవం నేర్చుకోవాలి, నటనంటే నేర్చుకోవాలి, నటనంటే నేర్చుకోవాలంటే కొంతమంది దగ్గర నువ్వు శిక్షణ పొందాలి అని చెప్పేసి అప్పుడు పరుచూరు వెంకటేశ్వరరావు గారికి పరిచయం చేశారు. అప్పుడు డ్రామాలు బాగా ఆడుతూ ఉండేవాడు ఆయన, నాటక రచయిత కూడా ఆయన. ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయితే ఆయన పక్కన వేజేళ్ళ గారు కూడా ఉన్నారు, వేజేళ్ళ సత్యనారాయణ గారు డైరెక్టర్, ఆ తర్వాత డైరెక్టర్, ఇప్పుడు కాదు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఈయనకి మాడ్యులేషన్ ఏంటంటే నాటకాలు చూపించి, వాళ్ళు ఏడే నాటకాలన్నీ చూపించి మాడ్యులేషన్ ఏంటి, ఏ భావానికి ఎలా పలకాలి ఏంటనేది మొత్తం నేర్పించారు. నాటకాలు చూపించారు, ప్రదర్శించిన దాంట్లో ఈయన్ని అబ్జర్వ్ చేసి శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే ఒక నాటకం వేయాలి. నాటకం ఎందుకు సార్, సినిమా తీద్దాం సార్ అన్నాడు. అంటే తను తాను టెస్ట్ చేసుకోవడానికి ఒక సినిమా తీద్దాం అన్నాడు. ఎలా తీస్తామంటే ఏం లేదండి, మా నాన్నే డిస్టర్బ్ చేయను, నేను మా నాన్నగారికి అది ఇష్టం లేదు కూడాను, క్రౌడ్ ఫండింగ్ చేస్తాను, నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, డబ్బులు పెట్టేవాళ్ళు ఒక 20 మంది ఉన్నారు, 20 మందిని దగ్గర 20-50 అంత 25 తెచ్చేస్తాను, నేను సినిమా తీసేద్దాం అన్నారు. అలా తయారైంది దేవదాస్ కనకాల డైరెక్షన్లో తనను తాను టెస్ట్ చేసుకోవడానికి తీసిన సినిమా. ఒక ఆర్టిస్ట్ చూడండి ఎలా వాళ్ళు ట్రై చేయలే, 10 మంది నిర్మాతల దగ్గరికి దర్శకుడి దగ్గరికి తిరగకుండా తన సినిమా తానే తీసుకుని తన నటన ఎలా ఉందో చూసుకోవడానికి తీసిన సినిమా చలిచేమరు. రాజు అనిపించుకున్నాడు. రాజు కరెక్ట్ మరి, అంతే కదా. అదే ఏమండి, అది డైరెక్షన్ దేవదాస్ కనకాల. సినిమా మంచి హిట్. హిట్ అయిన తర్వాత ఈ హుషారు వచ్చేసి శివకృష్ణ గారికి రెండో సినిమా కూడా తీసేద్దాం. రెండో సినిమా తీసుకుంటే అప్పుడు కమ్యూనిస్టు భావాలతో ఒక కథ తయారు చేసుకున్నారు. కమ్యూనిస్టు భావాలు అన్నప్పుడు పరుచూరు వెంకటేశ్వరరావు గారు ఏం చెప్పారంటే, మీరు ఈ సినిమా ఈ కథ కమ్యూనిస్టు వేజళ్ళ ఇదంతా కలిసి కూర్చొని తయారు చేశారు. ఈ కథ కమ్యూనిస్టు భావాలతో ఉంది, అంచేత దీనికి డైలాగ్స్ నాకంటే నా తమ్ముడు బాగా రాస్తాడు, ఉయ్యూరులో లెక్చరర్గా చేస్తున్నాడు, అంచేత ఆయన్ని పిలిపిస్తానన్నారు. ఆయన పిలిపిస్తే గోపాలకృష్ణ గారిని పిలిపించారు. అప్పుడు పరుచూరు గోపాలకృష్ణ గారిని ఇక్కడ పిలిపించారు. ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఇచ్చేసింది. ఆ పరుచూరు గోపాలకృష్ణకి పిలిచిన తర్వాత డైలాగులు రాయించాడు. డైలాగులు రాసిన తర్వాత అందులో సాయి చంద్రన్ హీరోగా అనుకున్నారు. తను హీరోగా ఎప్పుడు అనుకోవాలా, తనకు పాత్ర నటనానుభవం కోసమే సినిమాలు చేస్తున్నాడు, అది మనం అబ్జర్వ్ చేయాలి. నేను సినిమా తీస్తున్నాను కదా, నేనే హీరో వేయాలి అనక ఈ రెండో సినిమా మాత్రం హీరో అనుకున్నాడు. రెండో సినిమాకి శివకృష్ణ గారే హీరో అనుకున్నాడు. దాంట్లో సాయి చంద్రన్ ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది. సాయి చంద్రని ఒక అభ్యుదయ భావాలు గారు యువకుడు క్యారెక్టర్ ఉంది. అందులో కాలేజీ ప్రిన్సిపాల్ ఒకటి అడుగుతాడు, గోపాలకృష్ణ గారు ఒక డైలాగ్ రాశాడు. ఆ ప్రిన్సిపాల్ అడుగుతాడు, ఏమిటయ్యా నువ్వు స్టూడెంట్స్ అందరూ నీట్గా ఉంటారు కదా, నువ్వు గెడ్డం ఎందుకు పెంచారు, ఎందుకంటే ఇవాళ కులం అంటున్నారు కదండి, మనిషిని చూసి కులం చెప్పేస్తున్నారు, ఈ కుల వ్యవస్థ నిర్మూలన కావాలంటే, కులం గురించి ఎవరు మాట్లాడకుండా ఉండాలంటే ఈ గెడ్డం పెడితే కులం గురించి ప్రస్తావన రాదు కదండి, కులం అడుగుతారు లేకపోతే ఏదోటి ఇది అడుగుతారు, అంచేత కుల ప్రస్తావన రాకూడదని గెడ్డం పెంచేశారు. ఈ డైలాగ్ నచ్చింది శివకృష్ణకి. శివకృష్ణ నచ్చి, సార్ నేను హీరో వేయను సార్, ఆ క్యారెక్టర్ నేను వేస్తాను అంటే దీంట్లో శివకృష్ణ గారి
క్యారెక్టర్ డెసిషన్ ఏంటనేది దీన్ని బట్టి తను ఎలాంటి పాత్రలు వేయాలనుకుంటున్నాడు అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆర్టిస్టు మంచి క్యారెక్టర్ కోసం చూస్తే హీరో ఒక క్యారెక్టర్ వల్ల పేరు వస్తుంది అనుకోవటం పొరపాటు అనుకున్నాడు ఆయన. మంచి క్యారెక్టర్ వస్తే, మంచి డైలాగులు ఉన్న క్యారెక్టర్ వస్తే, మంచి పర్పస్ఫుల్ క్యారెక్టర్, డైలాగులు కూడా కాదు, పర్పస్ఫుల్ క్యారెక్టర్ వేస్తే ప్రజల్లోకి తొందరగా వెళ్తామని చెప్పి ఆలోచించి నేను హీరో వేయండి సార్, నాకు హీరో అక్కర్లేదు, ఆ సాయి చంద్ర గారి క్యారెక్టర్ నాకు ఇవ్వండి, హీరోగా సాయి చంద్ర పెట్టండి అన్నాడు. అది మరో మలుపు సినిమా. ఓకే, మరో మలుపు అయిన తర్వాత ఇది శివకృష్ణ గారి జీవితానికి మరో మలుపు అయింది. మళ్ళీ మూడో చిత్రం కూడా వీళ్ళే తీశారు, ఇది కాదు ముగింపు అని. ఓకే, ఇది కాదు ముగింపు అని తీస్తే అది మూడో చిత్రం కూడా హిట్. సో హ్యాట్రిక్ హీరో అయ్యాడు, హ్యాట్రిక్ ఆర్టిస్ట్ అయ్యాడు శివకృష్ణ గారు, ప్రొడ్యూసర్గా కూడా. ప్రొడ్యూసర్గా కూడా అది. అండ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే 30 సినిమాలు వచ్చేసినాయి ఇలాంటి టైప్ క్యారెక్టర్స్. కానీ ఈయనకేమో మామూలుగా క్యారెక్టర్లు చేయాలని ఉండేది, కమర్షియల్ క్యారెక్టర్. నేనేంటి ఇలా ముద్ర పడిపోయాను నేను అనే ఒక ఫీలింగ్ వచ్చింది ఈయనకి. తర్వాత తనకేమో ఎన్టీఆర్ క్యారెక్టర్తో ఒకటి నటించాలని ఉండేది. ఎన్టీఆర్ గారితో నటించాలంటే ఈ సినిమాలు ఆయన చేయరు, ఆయన చేసేది కమర్షియల్ సినిమాలు. ఓకే, ఎన్టీఆర్ గారితో చేయాలన్నది. అప్పుడు ఏం జరిగిందంటే పరుచూరి బ్రదర్స్ మెడ్రాస్ వెళ్ళిపోయి రామారావు గారి సినిమాలు చేస్తున్నారు, చంద్రశాస్త్రుడు అవన్నీ రామారావు సినిమాలు రాస్తున్నారు. అప్పుడు ఆయన రాజకీయాలకు వెళ్తూ నా దేశం అనే సినిమాలో చేశారు. అది హిందీ పిక్చర్ రీమేక్. దాంట్లో ఒక సురేష్ ఓబరాయ్ వేసిన క్యారెక్టర్ని శివకృష్ణ గారి చేత పరుచూరి బ్రదర్స్ వేయించారు. ఓకే, అప్పుడు సెట్లో ఎంటర్ అయిన వెంటనే రామారావు గారికి ఇలాగ మీ అభిమాని అండి, పరుచూరి బ్రదర్స్ పరిచయం చేశారు, మీ అభిమాని మీతో నటించాలని చాలా కాలం చిరకాల కోరిక, ఇక మీరు రాజకీయాలకు వెళ్తున్నారని చెప్పేసి మీతో నటించడం కుదరదేమని చెప్పి చాలా దిగులు పడ్డాడు. మేము పర్వాలేదని చెప్పి చెప్పి ఈ సినిమాలో మేము మిమ్మల్ని పరిచయం చేసాం, మీకు తీసుకొచ్చాం అని అంటే, ఓహో మీ చిత్రాలు చూసాం మేము, మీరు చిన్న పుల్లిలా ఉంటారు, బాగా మీ డైలాగులు బాగా చెప్తారు, ఉంటే ఒకవేళ మేము రాజకీయాలకు వెళ్లకుండా ఉంటే ఇద్దరం కలిసి దుమ్మేసేవాళ్ళం అని అన్నారట. అప్పుడు ఆయన హ్యాండ్ని తీసుకుని ఇలా ముద్దు పెట్టుకున్నాడు శివకృష్ణ గారు, తన అభిమానాన్ని చాటుకున్నాడు. అలాగా నా చిరకాల కోరిక నెరవేరిందని ఈయన అనుకున్నారు. ఆ తర్వాత ఇక వరుసగా ఆడబడుచు 100 డేస్, ఆడది 100 డేస్, ఈ చరిత్ర ఏసిరాతో 100 డేస్, ఇలాగ వరుసగా 5 సినిమాలు ఈయన తీశారు. అంటే వేజళ్ళ గారి డైరెక్షన్లో బాగా ఇవన్నీ ఏమండి. ఇలా వరుస సినిమాలు ఈయన 5 సినిమాలు నిర్మాతగా, తర్వాత మిగతా సినిమాలన్నీ ఇలాగ వరుసగా సినిమాలు చేస్తూ దాదాపుగా 100 సినిమాలు చేశారు ఈయన. ప్రత్యేకమైన క్యారెక్టర్లు కానివ్వండి, హీరో కానివ్వండి 100 సినిమాలు చేశారు. తర్వాత ఈ టైప్ సినిమాలే, కమర్షియల్ సినిమాలు కాదు, అదే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కానీ ఏదో కానీ ఇలాంటి సినిమాల్లో చేశారు తప్ప ఒక ఇన్స్పెక్టరో లేకపోతే అభ్యుదయం ఇన్స్పెక్టరో అలాంటి వేశారు తప్ప ఏం చేయలేదు. అప్పుడు ఈయనకి ప్రజాసేవ చేయాలని, తండ్రి నుంచి సంక్రమించిన ప్రజాసేవ చేయాలని 1990లో ఈయన వాజ్పేయి గారి స్ఫూర్తితోటి, వాజ్పేయి గారు అంటే ఈయనకి ఇష్టం బాగా, ఎందుకంటే రాజకీయాల కోసం ప్రజాసేవ కోసం పెళ్లి చేసుకోలేదు ఆయన. తర్వాత ఆయన నిష్కపటత్వం, నిర్మలత్వం ఎంచేదంటే ప్రతిపక్ష నాయకుడు అయింది కూడా అధికార పార్టీ వాళ్ళని పొగట్టం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటిది ఇందిరాగాంధీ గారిని పాకిస్తాన్ యుద్ధం తర్వాత ఆయన ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఇందిరాగాంధీని కాళీమాతగా అభివర్ణించాడు వాజ్పేయి గారు. ఇలాంటి వ్యక్తులు ఉంటారా రాజకీయాల్లో అని చెప్పేసి ఈయనకి అభిమానంతో వాజ్పేయి గారి స్ఫూర్తితోటి ఈయన ఇచ్చేశారు. ఇదే వాజ్పేయి గారు అడిగారు, సార్ కలిసినప్పుడు అడిగారంట, బీజేపీలో చేరినది, ఎందుకు చేరావు బీజేపీ అంటే, మీరే సార్ స్ఫూర్తి నాకు, మీలాంటి నిస్వార్థ నాయకుడు ఉండటం అనేది చాలా అదృష్టం రాజకీయాల్లో, మీ స్ఫూర్తితోనే నేను రాజకీయాల్లో చేరాను, తర్వాత మిమ్మల్ని ఏనాటికైనా ప్రధానిగా చూడాలని నా కోరిక సార్ అని చెప్పి ఆనాడు చెప్పారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు చేశారు ఆయన శివకృష్ణ గారి దీంతో. ఏమండి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఇక ఆయన సర్వీస్ ఓరియంటెడ్గా మొదలుపెట్టాడు. ఆయన సినిమా ఇండస్ట్రీ కూడా సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఈ చిత్రపూర్ కాలనీ కూడా ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఆయన చాలా తిరిగి సినిమాలు కూడా మానేసి తను
సినిమాలు చేయకుండా కేవలం ఈ చిత్రపుర కాలనీ స్థలం సేకరణ కోసం గవర్నమెంట్ చుట్టూ తిరిగి ఈ స్థలం సేకరించి ప్రభాకర్ రెడ్డి గారికి సహకరించి ఆ స్థలం ఇచ్చేశారు. తర్వాత మా ఎగ్జిక్యూటివ్ దీంట్లో ఉండి మా పదవిలో ఉండి కార్మికుల కోసం ఈ సినిమాలు లేని బాధపడుతున్న ఆర్టిస్టుల కోసం ఆయన ఫండ్స్ అరేంజ్ చేసి వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్గా మాది అభివృద్ధి చేశారు ఆయన. ఇలాగా సర్వీస్ చేస్తూ ఆయన ఇక అండ్ తర్వాత దీంట్లో కూడా ఉన్నారండి ఆయన. మన జ్యూరీ కమిటీ మెంబర్స్గా కూడా కొన్ని చేశారు. తర్వాత మన నంది అన్ని కామన్గా వస్తాయి. అవే కాకుండా సెన్సార్లో ఉన్నారండి. సెన్సార్లో సెన్సేషన్ ఉంది. శివకృష్ణ గారు మా అసోసియేషన్లో కూడా మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో చేస్తూ ఈయన ఒకవేళ వృద్ధులైన ఆర్టిస్టులకు ఎవరికైనా సినిమాల అవకాశాలు లేని వాళ్ళకి పెన్షన్ ఏర్పాటు చేయించి మురళీమోహన్ గారితో కలిసి మా అసోసియేషన్లో ఎగ్జిక్యూటివ్ దీనిగా ఉండి ఆయన పెన్షన్స్ ఏర్పాటు చేసి ఆర్టిస్టులకు సహాయం చేశారు. ఒకటి నంబర్ 1. ఆ తర్వాత అప్పట్లో సెన్సార్ చాలా లంచగొడ్డుతనంతో చాలా ఇదైపోయేది. డబ్బులు ఇస్తే తప్ప సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత రిలీజ్ డేట్ పెట్టుకుంటే మీరు రిలీజ్ పెట్టుకుంటే మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి అక్కడ మొత్తం అందరూ కూడా డబ్బులు కాసిపడి లంచగొడ్డుతనంతో సర్టిఫికేట్ 15 రోజులకు కానీ ఇచ్చేవాళ్ళు కాదు. అంటే మీరు 2 వారాల ముందే అప్లై చేసుకునే వాళ్ళు అలా చేశారు. గ్రహించాడు ఈయన. సెన్సార్ బోర్డు చైర్మన్గా చేశాడు ఈయన. చేసినప్పుడు ఏం చేశాడంటే 11 కేసులు పెట్టాడు ఆడి మీద. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు లంచగొండితనాలు అని చెప్పేసి టెర్రర్ క్రియేట్ చేసేసి ఆయన మొత్తం అందరూ శివకృష్ణ గారి పేరు చెప్తే టెర్రర్. 15 రోజులు కాదు 24 గంటల సర్టిఫికేట్ ఇప్పించి ఏర్పాటు చేశాడు ఈయన సినిమా నిర్మాతలకి కంప్లీట్. ఏమండి వాళ్ళందరినీ సస్పెండ్ చేయించాడు ఆయన. ఎవరు లంచం అడిగిన వాళ్ళందరినీ మొత్తం రికార్డెడ్గా పట్టించి ఇన్వెస్టిగేట్ చేయించి 11 కేసులు పెట్టి ఇచ్చేసాడు ఆయన. ఆ తర్వాత నిర్మాతలకి వెంటనే సర్టిఫికేట్ వచ్చేటట్టు రిలీజ్ డేట్ ఎప్పుడైనా పెట్టుకునేవాడి 24 గంటల సర్టిఫికేట్ ఇచ్చేయాలని ఏర్పాటు చేసి ప్రక్షాళన చేశాడు సెన్సార్ ఆఫీస్ని. ఓకే ఒక నిజాయితీగా. ఎంచేతంటే లేకపోతే ఎవరు మాట వింటలేదు అక్కడ వాళ్ళు. అది అలా చేస్తూ తర్వాత వీళ్ళు మాదిగలు కూడా వీళ్ళ ఫ్యామిలీ గుడి కట్టించారండి. వాళ్ళు కులానికి వివక్షత లేకుండా మాదిగలు కూడా వాళ్ళకు గుడి కట్టించి వాళ్ళకు ప్రవేశం కల్పించి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం వీళ్ళ ఊళ్ళో అలాంటి అంటే సంక్షేమ కార్యక్రమాలకి వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అంకితమైంది. అలాగే శివకృష్ణ గారు కూడా వాళ్ళ ఫ్యామిలీ దీన్ని మర్చిపోకుండా ఇండస్ట్రీకి కూడా వారి సేవలు అందించి తన సర్వీసు ఓరియంటేషను చేస్తూ అవసరమైన వారికి తగినంత సర్వీస్ చేసి ఆయన ఇప్పుడు రిటైర్డ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఆయన అండ్ ఇక్కడ పిల్లల ప్రస్తావన కూడా మనం మాట్లాడుకోవాలి. ఇద్దరు పిల్లలు ఆయన ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నారండి. ఆయన ఆర్టిస్ట్ చేద్దాం అనుకున్నారు కానీ వాళ్ళకి ఇది లేక ఆయన అందంగా ఉంటాడండి. బాబు 6 అడుగులు పొడుగును. మొన్న కలిసాం కూడా మేము. ఇద్దరు హైటే. వాళ్ళ పాప కూడా హైటే. ఏమండి ఇప్పుడు దూరంగా ఉంటున్నారు వాళ్ళు కలిసే ఉంటున్నారు. ఆయన ఏదో వ్యాపారం చేస్తున్నారు అనుకుంటాడు కొడుకు. వాళ్ళు అంటే ట్రై చేశాడు ఆర్టిస్ట్ గా ట్రై చేసి చాలా అందంగా ఉంటాడండి. 6 అడుగులు పొడుగు ఏంలాగానే ఉంటారు. ఈయనకంటే కొంచెం బాగానే ఉంటాడు. ఈయనకంటే బాగుంటాడు. అంటే కొంచెం సాఫ్ట్ ఫేసును చాలా బాగుంటారు. హరినాథ్ లాగా ఉంటాడు ఆయన. ఇలాగా పాప కూడా చాలా మంచి డిజైన్ ఈ ఆర్కిటెక్ట్ డిజైనింగ్ సెటిల్ అయ్యారు వాళ్ళు. అందరూ ఎడ్యుకేషన్. ఈయనేమో హ్యాపీగా ఈయన కొన్ని సూక్తులు రాసుకుంటూ జీవితాన్ని మదిస్తూ పుస్తకాలు చదువుతూ కొన్ని ఈ పుస్తకాలు అనేది ఎప్పుడు వచ్చిందండి? విపరీతంగా బుక్ చదువుతాడు. తర్వాత ఆధ్యాత్మికత కూడా కొంచెం ఇదైంది దీనికి. ఈ నాలెడ్జ్ ఓరియంటెడ్ ఎక్కువ. నాలెడ్జ్ బాగా అంటే ఈ సినిమాలు వదిలేసిన తర్వాత ఈయన ఇక ఈ ఆర్టిఫిషియల్ సినిమా ఫీల్డ్ నుంచి నాకు వద్దు, ఆర్టిఫిషియల్ మనుషులు, ఈ మనుషులు లేకుండా నేను ప్రశాంతంగా బ్రతకాలని చెప్పేసి ఆయన ఈ పుస్తకాల పట్ల మొదలుపెట్టాడు. ఆయన ఒక పెద్ద లైబ్రరీ. ఈయన కొన్ని సూక్తులు రాసుకున్నాడు. పుస్తకాలు లైబ్రరీ బాగా చదివి స్టడీ చేసేసి ఈయన తనకంటూ కొన్ని సూక్తులు రాసుకున్నాడు. లైఫ్ ఈజ్ ఎ క్వశ్చన్
డెత్ ఈజ్ ద ఆన్సర్. ఎంజాయ్ ది క్వశ్చన్ టిల్ యూ గెట్ ది ఆన్సర్. ఉమ్, అంటే నువ్వు డెత్ అయ్యేంత వరకు నీ లైఫ్ని ఎంజాయ్ చేయమని దీని అర్థం. ఓకే. వెన్ యూ బోర్న్ యూ విల్ క్రై, వెన్ యూ డై అదర్స్ క్రై ఉమ్, అని రాసుకున్నాడు ఈయన. ఓకే. సో ఇలాంటి వేదాంతాలు ఆ, అన్ని సూక్తులు రాసుకుంటూ సో నాలెడ్జ్ బాగా సంపాదించుకుంటున్నాడు పుస్తకాలతోటి. ఉమ్, చాలా దాదాపు వందలాది సూక్తులు ఇలాంటివి రాసుకున్నాడు ఓకే. అని చెప్తే మనకు టైం చాలదు అదే. దీనికి. ఉమ్, అంచేత మెయిన్ ఈ రెండు చెప్పాను ఆయనకి, ఉమ్, ఉమ్, ఇది చెప్పానండి. అంచేత ఇది శివకృష్ణ గారు ఇప్పుడు హ్యాపీయెస్ట్ లైఫ్. పిల్లలు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఈయన హ్యాపీగా తన కుటుంబ సభ్యులతోటి చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటారు. వాళ్ళు ముందు ఎలా ఉన్నా కూడా ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితుల ప్రకారం మారటం, క్యారెక్టర్స్ మార్చేసుకోవటం, అనేకమైన మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. కానీ శివకృష్ణ గారిలో గుర్తొచ్చింది ఏంటంటే తను బిగినింగ్ నుంచి ఎలా వచ్చాడో, ఏ ఆశయంతో వచ్చాడో, ఏ సినిమాలు అయితే చేశాడో, ఏ పర్పస్ఫుల్ సినిమాలో చేశారో, తన జీవితాన్ని ఎలా పర్పస్ఫుల్గా నడుపుదాం అనుకున్నారో అలాగే ఇప్పటి వరకు టిల్ నౌ ఆయన అదే పర్పస్ తోటి ఒకరికి సాయం చేసే ఉద్దేశంతో, ఎవరికి ఏం సాయం చేద్దామని ఆలోచనతో, అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే. అదే. అంచేత అలాగే ఒకరికి సహాయం చేసే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప ఆ అభ్యుదయ పర్పస్ఫుల్ లైఫ్ని ఇప్పటివరకు లీడ్ చేస్తున్నారు. అది క్యారెక్టర్స్ పర్పస్ఫుల్ క్యారెక్టర్సే. రియలిస్ట్ క్యారెక్టర్ కూడా నిజ జీవితంలో కూడా పర్పస్గానే లివ్ చేస్తున్నారు. ఇది శివకృష్ణ గారి జీవితం.